హలో అందరికీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏపీ గవర్నమెంట్ విడుదల చేసిన స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి తెలుగు సిలబస్‌ని అయితే ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌లో ఆల్రెడీ సోషల్‌కి సంబంధించిన సిలబస్‌ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సోషల్ రాసేవాళ్ళు సోషల్ చూడండి. కొంతమంది 2 రాస్తుంటారు గదా! 2 సబ్జెక్టులు సోషల్ ఆర్ తెలుగు, సోషల్ ఆర్ ఇంగ్లీషు, సైన్స్ తెలుగు, అలాగా మ్యాథ్స్ తెలుగు ఉన్నవాళ్ళు 2 సబ్జెక్టులయితే రాస్తూ ఉంటారు. అందుకనే ఈ తెలుగుకు సంబంధించిన సిలబస్ అయితే దీంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ తెలుగులో మీకేదన్నా ఇది ఈ ఛానల్‌ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ డీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అందించడమే. దీంట్లో తెలుగుకు సంబంధించిన సిలబస్, మోడల్ పేపర్స్, అకాడమిక్ బుక్స్‌లో నుంచి లెసన్స్ ఏ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీకేమైనా డౌట్స్ ఉంటే గిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోండి, మీకైతే ఆన్సర్ నేను ఇస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలో మనము ఫస్ట్ టైం అయితే మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో నేను యూస్ఫుల్ అయ్యే కంటెంట్ని అయితే పెడతాను, మీకు యూస్ఫుల్ అవుతుంది. లై వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి. ఫస్ట్ ఈ తెలుగు సిలబస్లో ఏముందో చూద్దాము. జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 మార్క్స్, విద్యలో దృక్కోణాలు 5 మార్క్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క తరగతి గది చిక్కులు అనే దాని గురించి 5 మార్క్స్, కంటెంట్ 40 మార్క్స్, మెథడాలజీ 20 మార్క్స్‌కి అయితే ఉంటుంది. మొత్తం డిఎస్సి 80 మార్క్స్‌కి ఉంటుంది. ఇప్పుడు డిఎస్సి 80 మార్క్స్ అంటే ప్రతి బిట్‌కి హాఫ్ మార్క్ ఉంటుంది. ప్రతి బిట్‌కి హాఫ్ మార్క్ ఉంటుంది. టెట్‌లో నుంచి 20 మార్క్స్ వెయిటేజ్ తీసి దీనికి డిఎస్సికి అయితే యాడ్ చేస్తారు. యాడ్ చేసి మనకి ర్యాంక్‌నైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ టెట్‌లో మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి డిఎస్సిలో మంచి ర్యాంక్ అయితే వస్తుంది. అందుకనే టెట్‌లో మంచిగా స్కోర్ అయితే తెచ్చుకోండి. ఇప్పుడు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ జీకే ఏ విధంగా చదవాలని చూద్దాము. 10 మార్క్స్ అంటే మీకు ఇక్కడ 20 బిట్స్ అయితే వస్తాయి. విద్యలో దృక్కోణాలు 10 బిట్స్ అయితే వస్తాయి. సైకాలజీ నుంచి 10 బిట్స్ అయితే వస్తాయి. కంటెంట్ నుంచి ఎక్కువగా 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. కంటెంట్ నుంచి ఎక్కువగా 40 మార్క్స్ అయితే ఇస్తాడు. కంటెంట్ నుంచి ఎక్కువగా 40 మార్క్స్ అయితే ఇస్తాడు. మెథడాలజీనేమో 20 మార్క్స్ అంటే 40 బిట్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా మీరు కంటెంట్ మీద, మెథడాలజీ మీద ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతారు. సైకాలజీ నెక్స్ట్ తర్వాత విద్యలో దృక్కోణాల గురించి కూడా మీరు చదవండి. జీకే కరెంట్ అఫైర్స్, జీకేలో కరెంట్ అఫైర్స్‌లో నుంచి మీరు ఏం చదవాలంటే స్టాండర్డ్ జీకే అయితే మీరు చదవండి. స్టేట్స్, క్యాపిటల్స్ సంబంధించి, ఇంకా రైల్వేస్, డేట్స్, ముఖ్యమైన దినాలు ఏంటి, అవార్డ్స్ గురించి, జీ జీ20 సదస్సుల గురించి, మన ఫ్లాగ్ ఇండికేట్స్ ఏంటంటే మనకి జనగణ ఎప్పుడు ఇది చేశారు అనే దాని గురించి, ఇట్లాగా జీకేకి సంబంధించి సైన్స్‌లో విటమిన్స్, వాటి గురించి, సోషల్‌లో కొంచెం పాలిటీ బిట్స్ అయితే వస్తాయి. ఈ కరెంట్ అఫైర్స్ ఏమో 1 ఇయర్ బ్యాక్, ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఏపీలో డిఎస్సి ఎయడానికి ఆహ్, ఇప్ ఏప్రిల్‌లో అయితే డేట్ ఇస్తా అంటున్నారు. ఈ ఏప్రిల్‌లో డేట్ ఇస్తే గిన కంపల్సరీగా 2 మంత్స్‌లో పోస్టింగ్ కూడా ఇస్తా అంటున్నారు. ఎప్పుడు డిఎస్సి పెడతారనేది కన్ఫర్మ్‌గా తెలియట్లేదు. అయినా గానీ మీరు ఫోకస్ అయితే చెయ్యండి. కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ బ్యాక్ ఇప్పుడు ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వచ్చిందంటే మనము 2024 ఏప్రిల్ నుంచి ఇప్పుడు 2025 ఏప్రిల్ వరకైతే కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్‌లో ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది
క్రీడల గురించి, సదస్సుల గురించి, పద్మ అవార్డులు, హ్మ్, ఇంకోటి పద్మ అవార్డులు ఒకటి, సదస్సులు ఎక్కడెక్కడ సదస్సులు జరిగాయి, సైన్స్ ఫెయిర్స్, హ్మ్, ఇట్లా ఓవరాల్‌గా మీరు ఎలక్షన్స్‌కి సంబంధించినవి, ఓవరాల్‌గా స్టేట్‌కి సంబంధించినవి, హ్మ్, ఓవర్ ఇండియాకి సంబంధించినవి కూడా, ఆల్ ఇండియాకి సంబంధించినవి, ఇంటర్నేషనల్‌కి సంబంధించినవి కూడా చదవాల్సుంటుంది. ఇప్పుడు ఇది రోజు అయితే మీరు కరెంట్ అఫైర్స్ రావాలంటే రోజైతే కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పేపర్ అయితే ఫాలో అవ్వండి. ఈనాడు పేపర్ అయినా, సాక్షి ఇలాంటివి ఫాలో అవుతుంటే మీకు కరెంట్ అఫైర్స్ అంత ఇబ్బందిగా అనిపించదు. కరెంట్ అఫైర్స్ చదవాలి, కరెంట్ అఫైర్స్‌లో కూడా మనం మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి రోజు న్యూస్ పేపర్ అయితే రెఫర్ చేయండి. ఇక్కడ విద్యలో దృక్కోణాల నుంచి 5 మార్క్స్ వస్తాయి. దీంట్లోనే ప్రాచీన భారతదేశంలో విద్య, వేద పూర్వ మరియు వేదానంతర కాలము, మధ్యయుగ విద్య అని ఇచ్చారు గదా! ఇవి దేంట్లో నుంచైతే ఒక బిట్ అయితే కంపల్సరీగా మనకైతే వస్తుంది. తర్వాత పూర్వ స్వతంత్ర యుగంలో విద్య, వుడ్స్, డిశ్చార్జ్ మనకు స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత రెండింటికి సంబంధించినవి కొన్ని కమిషన్లు, కొన్ని కమిటీలైతే ఉన్నాయి. ఈ కమిటీల నుంచైతే కంపల్సరీగా 2 బిట్లయితే వస్తాయి. ఈ విద్యలో దృక్కోణాలు మొత్తము 6 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఈ 6 చాప్టర్స్‌లో నుంచి మనం ప్రతి టాపిక్ నుంచి 2 మార్క్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 2 మార్క్స్ అయితే ఫస్ట్ చాప్టర్‌లో నుంచి మనం 2 బిట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 2 బిట్స్‌లో మనకి ఫస్ట్ టాపిక్ నుంచయితే ఒక బిట్టు, సెకండ్ దాంట్లోనేమో ఇవి హంటర్ కమిషను, హార్టాగ్ కమిషను, సార్జెంట్ కమిషను, మొదలియార్ కమిషను, కొఠారియా కమిషన్, ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్, ఎన్‌పీఈ 1986 ఇట్లా ఇచ్చారు గదండీ! ఇవి కమిషన్‌లిచ్చి ఇయర్స్‌ని మ్యాచింగ్ చేయమని అడగటము, ఈ కమిషన్‌లో వరుస క్రమం పెట్టమని అడగడము, ఇలా అడుగుతూ ఉంటాడు. ఈశ్వరీబాయి పటేల్ కమిటీని ఎందుకు స్థాపించారు? కొఠారియా కమిషన్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? విద్యలో ఏ ఏ మార్పులు తీసుకొచ్చింది? ఇట్లాంటివన్నీ దీంట్లో అయితే వివరిస్తారు. ఇవైతే మీరు కంపల్సరీగా బాగా చదువుకోవాల్సయితే ఉంటుంది. కొఠారియా కమిషన్‌కి సంబంధించింది బిట్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఈ కొఠారియా కమిషన్‌కి సంబంధించి, మొదలియార్ కమిషన్‌కి సంబంధించినవి, ఈశ్వరీబాయి పటేల్ కమిషన్‌కి సంబంధించినవి గూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ విద్ ఉపాధ్యాయ సాధికారత అని ఇచ్చాడు గదా! ఈ ఉపాధ్యాయ సాధికారత నుంచి గూడా బిట్లయితే వస్తాయి. ఉపాధ్యాయ సాధికారత మీరు ఫస్ట్ చూసుకోండి ఎక్కువగా. ఉపాధ్యాయ సాధికారతలో మీరు ఎక్కువగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయ సాధికారత కోసం జోక్యాలు, ఉపాధ్యాయులకు వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి, వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి, ఉపాధ్యాయ సంస్థలు, ఉపాధ్యాయులకి సంస్థల వృత్తిపరమైన అభివృద్ధి ఎలా చేస్తున్నారు వీళ్ళు అనే దాని గురించి అయితే ఎక్కువగా చూసుకోండి. విద్య కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో సమస్యలు, విద్య కోసము జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మనకి స్థాపించిన సంస్థలు ఏంటి? ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ అవి ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి అనే దాని గురించి అడుగుతాడు. పాఠశాల రికార్డుల నుంచి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, ప్రజాస్వామ్యము మరియు విద్యా సమానత్వము, సమానత్వంలో విద్యలో నాణ్యత, విద్యా అవకాశాల సమానత్వం, విద్య యొక్క ఆర్థిక శాస్త్రం, మానవ మూలధనంగా విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి, అక్షరాస్యత, సాక్షర భారత్ నుంచి అయితే ఒక బిట్ అయితే మీకు కంపల్సరిగా వస్తది. నెక్స్ట్ జనాభా విద్య గూడా. జనాభాలో మీరు మన ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ విద్య ఎంత పర్సెంట్ ఉంది అక్షరాస్యత, పురుషుల అక్షరాస్యత ఎంతుంది, ఎంత పర్సెంటేజ్ అనేది అడుగుతుంటారు. కౌమార విద్య నుంచి కూడా ఎక్కువగా బిట్లొస్తే వస్తాయి. అప్లికేషన్ టైప్ అయితే ఇస్తారు. ఇవి జనరల్‌గా యూజ్ అయ్యేటట్టు, ఇవి మీరు టెట్‌లో ఆల్రెడీ చదివుంటారు టెట్‌కి. ఇప్పుడు కూడా మీరు అవి ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది.
సమ్మిళిత విద్యలో తరగతి గది నిర్వహణ. ఈ సమ్మిళిత విద్య నుంచి గూడా ఒక బిట్ అయితే వస్తుంది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దృష్ట్యా విద్య యొక్క పాత్ర ఏంటి? కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులు ఏపీపీఈపీ, డీపీఈపీ, సర్వశిక్ష అభిమాన్. సర్వశిక్ష అభిమాన్ అయితే మీరు కంపల్సరీగా అయితే చూసుకోండి. ఎన్‌పీఈజీఎల్ ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం జాతీయ స్థాయిలో స్థాపించిన సంస్థ ఇది. రాష్ట్ర స్థాయిలో ఏ సంస్థను స్థాపించారు? మాధ్యమిక శిక్షా అభిమాన్. వీటిని గూడా అడుగుతారు. ఏవి ఆవిష్కరించడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అని అడుగుతాడు. రాష్ట్రీయ ఆవిష్కరణ అభిమాన్. ప్రోత్సాహకాలు మరియు ప్రత్యేక కేటాయింపులు. మధ్యాహ్న భోజనం ఎప్పుడు స్థాపించడం జరిగింది? దీంట్లో ఉన్న మెనూ గురించి అయితే ఎక్కువగా అడుగుతారు. పిల్లలకి స్కాలర్‌షిప్‌ల గురించి కూడా అడుగుతుంటాడు. స్కాలర్‌షిప్‌లు, అవార్డులు ఏమేమి ఇస్తారు? సంక్షేమ హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ప్లే ఇక్కడ పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టము 2009 ఇదైతే కంపల్సరీగా అన్నీ అయితే చూసుకోండి దీంట్లో. ఈ చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ సమాచార హక్కు చట్టం కూడా చాలా ఇంపార్టెంట్. సమాచార చట్ చట్ట హక్ చట్టం నుంచి కూడా ఒక బిట్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బాలల హక్కులు, మానవ హక్కులు కూడా చూసుకోండి. జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదా. దీని నుంచి కూడా ఒకటి కంపల్సరీగా అయితే బిట్ అయితే వస్తది. ఈ పాఠ్య ప్రణాళిక ముసాయిదా నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఈ ఈ పాఠ్య ప్రణాళిక ముసాయిదాని తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? మార్గదర్శక సూత్రాలు ఏంటి? ఏ లక్ష్యంతో దీన్ని స్థాపించారు అనే దాని గురించి అడుగుతాడు. ఇప్పుడు ప్రెజెంట్ జాతీయ విద్యా విధానము 2020 దీన్ని ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది కాబట్టి దీని గురించి కూడా ఒక బిట్లయితే మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీ తరగతి గది చిక్కులు అని ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషన్ సైకాలజీ ఇక్కడ నుంచి మనకి సైకాలజీ సిలబస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సైకాలజీలో మీరు ఎక్కువగా చూసుకోవాల్సినవి నిర్వచనాలు అయితే కంపల్సరీగా అయితే ఒక బిట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ తెలివితేటల అంచనా ఐక్యూ ప్రజ్ఞకు సంబంధించిన బిట్లయితే ఒకటైతే వస్తుంది. వీటిని జతపరచమని ఎక్కువగా ఇస్తుంటారు. సృజనాత్మకత నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. వైఖరి, అప్టిట్యూడ్, ఆసక్తి, అలవాట్లు మరియు మేధస్సుపై దాని ప్రభావము, తరగతి గది అమలు వీటి గురించి చూసుకోండి. అభ్యసనలో కూడా మనకి మొత్తము ఈ సైకాలజీ నుంచి అయితే 10 బిట్స్ అయితే వస్తాయి. ఈ అభ్యసన నియమాలు, నిర్వచనాలు ఎవరెవరు నిర్వచనం ఎలా ఇచ్చారు ఏంటి? అభ్యసన బదలాయింపులు, అభ్యసన రకాలు చూసుకోండి. బదలాయింపులు, జ్ఞాపకశక్తి మర్చిపోవడము, స్మృతి, విస్మృతికి సంబంధించిన బిట్లయితే వస్తాయి. వ్యక్తిత్వము, స్వభావము, లక్షణాలు, మానసిక ఆరోగ్యంగా ఉన్న పిల్లలని ఎలా సర్దుబాటు నుంచి కూడా ఒక బిట్లయితే వస్తాయి. సర్దుబాట్లు వీటిలలో భావోద్వేగ మేధస్సు గురించి కూడా చూసుకోండి. వీటన్నిటిని మీరు సైకాలజీ ఆల్రెడీ టెట్‌లో అయితే చదివింటారు కాబట్టి దీంట్లో ఈజీగానే ఉంటుంది. ఒక్కసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రెజెంట్ రాసిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది కానీ అంతకుముందు రాసిన వాళ్ళైతే మళ్ళీ రోజు ఒక 1 అవర్ అయితే స్పెండ్ అయితే చేయండి సైకాలజీకి సంబంధించి. తెలుగుకు సంబంధించి అయితే సిలబస్ చూద్దాం. తెలుగులోనేమో తెలుగు సాహిత్య చరిత్ర అంటే తెలుగు మనకి 6th నుంచి 10th వరకు ఉన్న సిలబస్ నుంచి అయితే ఇస్తారు దీన్ని ఎక్కువగా డిఎస్సికి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న సిలబస్ని అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూడండి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలని క్లియర్గా మనకి ఇచ్చాడు. ఇప్పుడు మీరు కంపల్సరీగా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ బుక్స్నే మీరు చదవండి. గవర్నమెంట్ బుక్స్ నుంచే ఇస్తాడు. ఈ వ్యాకరణం మాత్రము ఈ ఫస్ట్ తెలుగు సాహిత్య చరిత్ర అన్నారు కదా. ఈ కవులు, కాలాలు, రచనా విశేషాలు, బిరుదులు, ఇతివృత్తం, పాత్రలు, విశేషాంశాలు, వివిధ ప్రక్రియలు,
అని ఇవ్వడం జరిగింది కదా! దీంట్లో నుంచి కవుల గురించి అడుగుతారు. కవుల వరుస క్రమం అడుగుతాడు. కవుల శతాబ్దాలు అడుగుతాడు. కవుల యొక్క బిరుదులు అడుగుతుంటాడు. ప్రతి పాఠం ఉంటది కదా! పాఠం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతుంటాడు. పా ప ఇప్పుడు పాత్రలు అంటే పాఠంలోని పాత్రలు ఏంటి అని అడుగుతాడు. ఆ పాఠం యొక్క ప్రక్రియ ఏ ప్రక్రియకి చెందింది? గద్య ప్రక్రియకి చెందిందా? పద్య ప్రక్రియకి చెందిందా? ఈ వ్యాస ప్రక్రియకి చెందిందా? అనేవి ఉన్నాయి గదా! వాటికి సంబంధించి లేఖనాకు సంబంధించిందా అని అడుగుతుంటాడు. వాళ్ళు ఏ రచనలు రచించారు అనేది గూడా ఉంటుంది. ఆధునిక కవిత్వ ధోరణులు, లక్షణాలు. తెలుగు భాషా చరిత్ర. మనకు తెలుగు భాషలోని మాండలిక భాషా పదాలున్నాయి. మాండలిక భాషా పదాల నుంచి గూడా ఎక్కువగా అడుగుతాడు. మాండలిక భాష అంటే ఏంటి? దాని నిర్వచనాలు, ఉత్పత్తి, వాటి యొక్క భేదాలు అడుగుతాడు. ఒక బిట్ అయితే కంపల్సరీగా ప్రతి టాపిక్ నుంచయితే ఒక బిట్ అయితే ఉంటది. డీఎస్సీలో ఏ టాపిక్‌ని మనము వదిలిపెట్టొద్దు. ప్రతి టాపిక్‌ని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే మనకు అన్ని బిట్స్ అయితే 40కి 40 మార్క్స్ అయితే వస్తాయి. 80 బిట్స్ ప్రతి టాపిక్ చూసుకోండి. ఒక్కొక్కటి కవుల గురించి ఒక బిట్టు, వాళ్ళ కాలాల నుంచి ఒక బిట్టు, బిరుదుల నుంచి ఈ మొత్తం ఈ టాపిక్‌లో నుంచి మనకి స్ మొత్తం ఇక్కడ 7 ఉన్నాయి గదా! ఈ 7లో నుంచి మనకి 3 బిట్స్ అయితే వస్తాయి. దీంట్లో నుంచి 1 బిట్. అలా మీరు కౌంట్ చేసుకోండి. ప్రతి దాంట్లో 80 బిట్స్, 80 చాప్టర్స్ నుంచయితే వస్తాయి. ఈ గ్రాంథిక భాషకి, వ్యవహారిక భాష, ఆధునిక ప్రామాణిక భాష. ఈ గ్రాంథిక భాష నుంచి ఎవరెవరు, ఏ రచయితలు కృషి చేశారు, దీంట్లో ఉన్నవారేంటి, వ్యవహారిక భాషలో వ్యవహారిక భాషని కృషి చేసిందే కవి ఎవరు, వ్యవహారిక భాషలో వచ్చిన రచనలేంటి అనేది గూడా అడుగుతాడు. అర్థ పరిణామం, అర్థ విపరిణామము, పరిణామం అర్థాలు. కొన్ని ఇవి ఎక్కువగా మనకి ఇంటర్మీడియేట్ సిలబస్‌లో అయితే ఉంటాయి. ఇంటర్మీడియేట్ టెక్స్ట్ బుక్ అయితే చదవండి. లేకపోతే పబ్లికేషన్ బుక్స్‌లో ఈ అర్థ పరిణామం కొన్ని వర్డ్స్ ఉన్నాయి. కొన్ని పదాలు. ఆ పదాలు ఎలా అంటే మనకి పూర్వకాలం ఒక రకంగా పిలిచేవారు. ఇప్పుడు ఒక రకంగా పిలవడము ఇట్లా ఉన్నాయి కదా! ఈ అర్థ పరిణామాలు మారుపేర్లతో పిలవడం జరుగుతుంది. వాటి గురించయితే ఖచ్చితంగా చూసుకోండి. ధ్వని ఉత్పత్తి స్థానము. ధ్వనులు గూడా శాసనాలలో మనకి ఒకలాగా పిలవడం జరుగుతుంది. పదాలు ఎలా ఉత్పత్తి చెందాయి. పదం మిస్ అయితే మళ్ళీ ఇంకొక పదం ఎలా యాడ్ అయినప్పుడు అర్థ వ్యత్యాసం అంటే ఏంటి? అర్థ సౌమ్యత. ఇలా కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు కంపల్సరీగా అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సాహిత్య విమర్శలు. ఈ సాహిత్య విమర్శలు కూడా ఈ పబ్లికేషన్ బుక్స్ అయితే మీరు చూడాల్సింది. డిగ్రీ వరకైతే చూసుకోండి. డిగ్రీలో గూడా ఎక్కువగా ఈ పీజీలో అయితే ఉంటాయి ఇవి. కావ్య విమర్శలు, వాళ్ళ యొక్క నిర్వచనాలు. మనకి దండి ఏ నిర్వచనం ఇచ్చాడు, నన్నయ్య ఏ నిర్వచనం ఇచ్చారు, కావ్యాన్ని ఏ విధంగా ఆహ్, మమ్ముట్టుడు ఏ నిర్వచనం ఇచ్చాడు, భరతుడు ఏ నిర్వచనం ఇచ్చాడు. ఇలాగ చాలామందున్నారు. వాళ్ళ గురించయితే మీరు చూసుకోండి దీంట్లో ఎక్కువగా. కావ్యం యొక్క ప్రయోజనము, కావ్య హేతువులు, శైలి, సంస్కృతి, పాశ్చాత్య లాక్షణికుల సిద్ధాంతాలు అనే దాని గురించి. బాల వ్యాకరణము, సంధి, సంజ్ఞ, తత్సమ, అచ్చిక, సమాస పరిచ్ఛేదములు అని ఇచ్చాడు. వీటిని గూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ తత్సమాలంటే ఏంటి? ఐచ్ఛికాలంటే ఏంటి? సమాసం అంటే ఏంటి? బాల వ్యాకరణం నుంచి కూడా 2, 3 బిట్లయితే వస్తాయి. ఇప్పుడు 6థ్ నుంచి 10థ్ వరకున్న సిలబస్, ఇంటర్మీడియేట్ వరకున్న సిలబస్‌నైతే ఇక్కడ ఇచ్చాడు. తెలుగు వాచకంలోని అంశాలు, ఉపవాచకాలతో సహా అని ఇవ్వడం జరిగింది. కవి కాలాదులు, నేపథ్యాలు, ఉద్దేశాలు, మూల గ్రంథాలు, విశేషాంశాలు, ఇతివృత్తాలు, పాఠ్యాంశ విషయాలు మొదలైనవి విద్యా ప్రమాణాలు అని ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఫస్ట్ పేజీలో మనకి కవి గురించి ఉంటది. వాళ్ళ బిరుదులు, అవి కాలాదులు, మనకు ఆ పాఠాన్ని ఏ గ్రంథం నుంచి స్వీకరించారు, ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటి, ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి, ఇది ఏ ప్రక్రియకి చెందింది అని ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఈ ఫస్ట్ టాపిక్‌లో ఇచ్చాడు. తర్వాత పదాలు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్త్యార్థాలు, ప్రకృతులు, వికృతులు, జాతీయాలు, సామెతలు. ఈ సామెతలు, జాతీయాల నుంచి ఒక్కొక్క బిట్ అయితే కంపల్సరీగా వస్తది. ఈ ప్రకృతులు, వికృతులు గురించి గూడా ఒక బిట్ అయితే ఉంటుంది. ఉత్పత్త్యార్థాల నుంచి ఒక బిట్టు, నానార్థాల నుంచి ఒకటి, పర్యాయ పదాలు, అర్థాల నుంచి 2 బిట్లయితే వస్తాయి.
ఈ పర్యాయ పదం అంటే ఏమిటి అనే నిర్వచనం నేర్చుకోవాలి. డెఫినిషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మన టెక్స్ట్ బుక్ ఎనకాల ఉన్నటువంటి అర్థాలు నేర్చుకోవాలి. మనం లెసన్ ఎనకాల ఉన్నటువంటి అర్థాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటది. ఇవి ఒక నోట్స్ పెట్టుకొని ప్రతి లెసన్‌కి ఉన్నవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకొని అవి బాగా రివిజన్ అయితే చేయండి. రివిజన్ చేస్తే మీకు 10 మార్క్స్ ఎటు పోవు దీంట్లో పదజాలం నుంచి. నెక్స్ట్ భాషాంశాలు. ఈ భాషాంశాల్ని కూడా మనము లెసన్ వెనకాల ఇచ్చాడు. ప్రతి సమాసాన్ని వివరించాడు. కొన్ని ఉదాహరణలు గూడా ఇవ్వడం జరిగింది. ఆ ఉదాహరణలు గూడా మీరు ప్రాక్టీస్ అయితే చెయ్యండి. ఈ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఈ సందుల గురించి, సమాసాల గురించి ఇప్పుడు మామూలుగా టెక్స్ట్ బుక్‌లో ఉండేదానికంటే ఇప్పుడు డీఎస్సీలో కొంచెం డెప్త్‌గా అయితే ఇస్తాడు. ఈ ఛందస్సు అంటే ఏంటి? అలంకారాలు అంటే ఏంటి? పారిభాషిక పదాలు, క్రియలు అంటే ఇవి క్రియలు హ్మ్. ఏం క్రియలు? కర్తరి వాక్యము, కర్మణి వాక్యము, ఆశ్చర్యార్థక వాక్యాలు అవున్నాయి కదా! అవి అయితే చూసుకోండి. మీరు ఆల్రెడీ టెట్‌లో చదివింటారు వీటిని. ఇప్పుడు మళ్ళా అయితే ఫోకస్ అయితే చేయండి. ఈ అలంకారాలు కూడా బాగా చూసుకోండి. అలంకారాల నుంచి కూడా బిట్లయితే వస్తాయి. సమాసాల నుంచి కూడా ఛందస్సు, అలంకారాలు ఇది ఏ అలంకారానికి సంబంధించింది అని అడుగుతుంటాడు. ఎక్కువగా రూపకలంకారం గురించి ఎక్కువగా అడుగుతాడు. ఉత్పలమాల అలంకారం, ఛందస్సు. ఈ ఛందస్సులో మనకి గురువు, లఘువులని ఎక్కువగా దాన్ని వివరించమని 2 బిట్లయితే దీంట్లో వస్తాయి. ఛందస్సులు, వృత్తులు, జాతులు, ఉపజాతులని గూడా ఇచ్చాడు. ఎత్తులు, ప్రాస రకాలు, ఛందోదర్పణం. ఈ ఛందోదర్పణం గురించయితే మనకు టెక్స్ట్ బుక్‌లో లేదు. ఇంటర్మీడియేట్ సిలబస్‌లో ఉంటది. ఎక్కువగా ఇంటర్మీడియేట్ డిగ్రీ, పీజీ లెవెల్‌లో ఉంటుంది ఈ సిలబస్. దీన్నైతే మీరు బాగా చూసుకోవడానికైతే ట్రై చేయండి. నేను నా ఛానల్‌లో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తాను. మీకింకా అడిషనల్‌గా ఏమన్నా దొరికిందనుకో మీరైతే అవి చూసుకోండి. ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది సామెతలంటే ఏంటి? జాతీయాలు. ఈ ఈ సామెతలని మన కన్నడలో ఏమని పిలుస్తారు? ఆహ్, హిందీలో ఏమని పిలుస్తారు? ఉన్నాయి గదా! అవి ఏమని పిలుస్తారనే దాని గురించి గూడా అడుగుతాడు. ఇక్కడ మీరు ఇక్కడ చూడు పారిభాషిక పదాలు. ఉర్దూ నుంచి మన తెలుగులోనికి ఏ ఏ పదాలొచ్చాయి? ఇంగ్లీష్ నుంచి మనకి ఏ ఏ పదాలొచ్చాయి? అనే దానికి కన్నడం నుంచి, తమిళం నుంచి ఏ ఏ పదాలు మన తెలుగులోనికి ఇచ్చారు? వ్యవహారంలో ఏమున్నాయి? పరిపాలనకు సంబంధించి ఏ ఏ పదాలున్నాయని గూడా అడుగుతాడు. ఈ ఛందస్సు చూసుకోండి. సమాసాలు. ఈ ప్రాస రకాలు. ప్రాస యొక్క రకాలు. వీటిలల్లో ఎక్కువ చూసుకోవాల్సింది. నెక్స్ట్ మెథడాలజీ 20 మార్క్స్‌కైతే ఉంటుంది. మెథడాలజీ 20 మార్క్స్ అంటే 40 బిట్స్ అయితే వస్తాయి. అత్యధికంగా మనకి కంటెంట్ నుంచి వస్తుంది. కంటెంట్ తర్వాత మీరు చూసుకోవాల్సింది తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి. ఇది కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు. బీఈడీ తెలుగు బోధన పద్ధతులు తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బుక్ నుంచే వస్తాయంట. మీరు బీఈడీకి సంబంధించిన తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి బుక్ అయితే మొత్తం ప్రతి లెసన్ అయితే చదవండి. భాషా వివిధ భావనలు. మనకి కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. భౌభౌవాదం అని చెప్పి, యోయో వాదము, డింగ్ డాంగ్ వాదము ఇట్లా వాదాల నుంచి అయితే ఒక బిట్ అయితే ఉంటుంది. భాషకు సంబంధించిన నిర్వచనాలు. నిర్వచనాలకు సంబంధించి అయితే మనకి విదేశీయులే నిర్వచించిన ఒక నిర్వచనము, తెలుగు మన భారతీయులు నిర్వచించిన నిర్వచనం ఒకటి. అవైతే 2 అయితే బిట్లయితే వస్తాయి. భాషా నైపుణ్యాలు. ఈ నైపుణ్యాలనే ఎక్కువగా శ్రవణ నైపుణ్యము, దృశ్య నైపుణ్యము ఈ నైపుణ్యాలు ఉన్నాయి గదా! ఈ నైపుణ్యాల నుంచి కూడా ఎక్కువగా ఒక బిట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ప్రణాళిక రచనలు పాఠ్య గ్రంథాలు. మనకి తెలుగు పాఠ్య గ్రంథాలు ఏ విధంగా ఉండాలి? ఈ ప్రెజెంట్ ఏ విధంగా ఉన్నాయి? ఎవరు ముద్రిస్తారు వీటిని? అనే దాని గురించి ఇవి చూసుకోండి పాఠ్య గ్రంథాలు. విద్యా సాంకేతిక శాస్త్రము, సహపాఠ్య కార్యక్రమాలు. ఈ సహపాఠ్య కార్యక్రమాలు ఏముంటాయి అనే దాని గురించి కూడా ఎక్కువగా అడుగుతారు. ఫోకస్ చేయాలి వీటి నుంచి. సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు. మీరు ఈ బోధనా పద్ధతుల నుంచి కంపల్సరీగా అయితే 2 బిట్లయితే వస్తాయి. మనకు ఫారెన్ వాళ్ళు క్రీడా పద్ధతి, పద్య బోధనా పద్ధతి,
గద్య బోధనా పద్ధతి అంటే ఏంటి? పద్య బోధనా పద్ధతిని దేనికి ఉపయోగిస్తారు? దాంట్లో ఉన్న సా దాంట్లో ఉన్న లక్షణాలు ఏంటి అని దానికి ఉన్న లక్షణాలు ఏంటి అని అడుగుతాడు. పద్య బోధనకు సంబంధించి, గద్య బోధనకు సంబంధించి మాంటిసోరీ బోధనా పద్ధతి, హ్మ్, ఇంకా ప్రొబెల్ పద్ధతి, ఇలా పద్ధతులున్నాయి కదండీ! పద్ధతి నుంచయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తాయి. మూల్యాంకనం పరీక్షలకు సంబంధించినవి. పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలి? పరీక్షల్లో కఠిన స్థాయి ఏ విధంగా ఉంటాయి? లఘు ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వాలి? వ్యాసరూప ప్రశ్నలు ఏ విధంగా ఇయ్యాలి? అనే దాని గురించి సంగ్రహణాత్మక మూల్యాంకనము, లోపముద్ర మూల్యాంకనము వీటి గురించి కూడా అడుగుతాడు. ఇవైతే మీరు కంపల్సరీగా మూల్యాంకనం నుంచి కూడా 2 బిట్లయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రతి టాపిక్, ప్రతి లెసన్ నుంచయితే బిట్లయితే వస్తాయి. ఇలా రానిదనేది ఉండదు. ఈ టాపిక్ వదిలేస్తే పోనీ కొంచెం హార్డ్ ఉంది ఇది వదిలేస్తామని అంటే మీరు జాబ్ గూడా వదులుకోవాల్సొస్తది. అందుకని ప్రతి టాపిక్‌నైతే క్షుణ్ణంగా చదవండి. ఇంతటితోటైతే ఈ తెలుగు సిలబస్‌కి సంబంధించినదంతా అయిపోయింది. సిలబస్ కొంచెమే ఉన్నట్టే ఉంటది కానీ, దీంట్లో చదవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు వీటి కోసం ఎక్కువగా ఏం చేస్తారంటే, తెలుగు టెక్స్ట్ బుక్స్ ముందు ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత మీరు సిలబస్ కాపీనైతే పక్కన పెట్టుకోండి. సిలబస్ కాపీని పక్కన పెట్టుకొని, దీని ప్రకారం అయితే చదవండి. అప్పుడే మీరు విజయాన్నయితే సాధిస్తారు. లాంగ్వేజ్ పండిట్‌ని తీసేయడం జరిగింది. ఈ లాంగ్వేజ్ పండిట్ కూడా ఈ ఇయర్ ఇస్తాము అని అంటున్నారు. అందుకనే మీరు బాగా అయితే ఫోకస్ అయితే చెయ్యండి. ఫోకస్ చేస్తే మీకు ఖచ్చితంగా విజయం అయితే సాధించగలుగుతారు. ఇంతటితోటి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి.